హాయ్ అండి. అందరికీ దేవి నవరాత్రుల ఆరో రోజు శుభాకాంక్షలండి. ఇవాళ అమ్మవారు మనకి లలితాదేవిలాగైతే అమ్మవారు మన ముందుకొచ్చారు. ఇవాళ బంగారపు రంగు చీరలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. అలాగే ఇవాళ అమ్మవారికి ప్రసాదాలేంటంటే పాయసన్నం గాని, అల్లం గారెలైతే అమ్మవారికి నివేదించారు. నేను కూడా అల్లం గారెలైతే అమ్మవారికి నివేదించాను. అలాగే ఆరో రోజు పూజైతే నేనైతే చేసుకున్నాను. కంకణం కూడా కట్టేసుకున్నానండి. అలాగే రేపొద్దునొచ్చి ఏడో రోజు అమ్మవారికి ఆదివారం. శరన్నవరాత్రుల్లో ఏడో రోజు ఆదివారం అమ్మవారు మనకి శ్రీ చండీ యాగంలో అయితే అమ్మవారు మన ముందుకైతే వస్తున్నారండి. రేపు కూడా అమ్మవారికి పసుపు రంగు చీర గాని, బంగారపు రంగు చీర గాని అమ్మవారికి కడతారు. అలాగే ప్రసాదాలొచ్చి కట్టె పొంగల్ గాని, సలివిడి వడపప్పు గాని అమ్మవారికి నివేదిస్తారు. అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి. రేపొద్దున ఏం చేయాలనేది నేను పూజలో చెప్పాను కదండీ! అలాగే రేపొద్దునొచ్చి మా బాబు పుట్టినరోజండి. మా బాబు కూడా దసరా మూడో రోజులోనే పుట్టాడు. అలాగే రేపొద్దున మా బాబుది కూడా దసరాలో పుట్టినరోజు రావడం ఇది మూడోసారండి. మీ అందరూ కూడా మా బాబుని ఆశీర్వదిస్తారని అయితే కోరుకుంటున్నాను. మా బాబు పుట్టినరోజు వీడియోలు కూడా నేను పెడతాను. మీ అందరి ఆశీర్వాదం మా బాబు మీద ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి మా బాబుని అందరూ బ్లెస్సింగ్ అయితే చెయ్యండి. అలాగే మీ అందరూ కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని అయితే నేనైతే నన్ను ఫాలో చేసిన వాళ్ళు, నా యూట్యూబ్ చూసిన వాళ్ళందరిని కూడా నేను ఆ తల్లికి మొక్కుకుంటున్నానండి. నా నా జీవితంలోకి మీ సపోర్ట్ వల్ల మీరు నా జీవితంలోకి వస్తున్నారు. నేను మీ జీవితాల్లోకి వస్తున్నాను కాబట్టి మీరు బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. లైక్ చేయండి. ఏమైనా నాకేమైనా చెప్పాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ మీ యొక్క సబ్స్క్రైబ్ వల్ల నా జీవితం మారుతదని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి.